వదిలే సమస్యే లేదు. చెప్పవే. బామ్మ, అది అది ఇది అని నాలుక మడతబెట్టి నిజాన్ని అబద్ధం చెయ్యలేవు. చెప్పు. నువ్వు మాధవ్ని చూసిన సంగతి చెప్పు. ఏం చెప్పాలి ఇప్పుడు? నిజం చెప్తే బామ్మ చంపేస్తుంది. మాధవ్ని చూడడం వరకేనా లేక ఇంకేమై? మాధవ్ దీన్ని ప్రేమించిన విషయం దీనికి తెలిసిపోతే దీనికి ధైర్యం పెరిగి ఎంతకైనా తెగిస్తుంది. ఈ విషయం అడుక్కపోవడమే మంచిది. నువ్వక్కడ మనసులో అనుకున్నది ఇక్కడ నా చెవులకు వినబడుతుందే. చూడు, నీ ఆటలిక సాగనివ్వను. బావిలో కప్పలాగా కాలి కింద చెప్పులాగా ఇంట్లోనే పడుండాలి. నాన్నగారు చెప్పారు అని గుడికి, అమ్మ చెప్పింది అని కొట్టుకి, ఏదో ఒక వంకతో బయటికి వెళ్ళాలని చూశావు. నీ చర్మం ఒలిచి డప్పు కుట్టించి ఆ డప్పు వాయించే నిన్ను పారెక్కిస్తాను. అర్థమయ్యిందా? బామ్మ ఈరోజు ఇలా ఎందుకు ప్రవర్తించింది? ఊహలంటుంది, అర్థం కాకుండా మాట్లాడుతుంది. బామ్మకేదైనా మాధవ్ నన్ను ప్రేమించాడని తెలిసిందా? అలా తెలిస్తే ఈ పాటికి ఇల్లు పీకి పందిరేసేది, నన్ను చంపేసేది. మాధవ్ గురించి అడిగిందేంటి? ఇప్పుడు నేనేం చెయ్యాలి? మాధవ్ నన్ను ప్రేమిస్తున్న విషయం బామ్మకు తెలిసిపోయిందా? మాధవ్ గురించి నిజం బామ్మకు తెలియకుండా చూడాల్సిన బాధ్యత నీదే కృష్ణ. తీసుకురండి, అగ్రిమెంట్ చేసేదా? అలాగే, నేను ఫోన్ చేస్తాను. ఆకాశంలో హంసలమై హాయిగా ఎగిరే జంటలమై. అలా అలా ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా? బావా, నేనేం జులాయిగా బలాదురుగా పోకిరిగా ఏం తిరిగి రావట్లేదు. నీకు అంత సీన్ లేదులే కానీ చెప్పు. అంత షాట్ కూడా లేదు, అసలు వయసు కూడా కాదు నాది. సరే, నువ్వు రాఘవరావు గారి డీటెయిల్స్ మన ఆఫీసులో ఇచ్చిరమ్మన్నావు కదా. అవును. అవి ఇచ్చేసి పరమేశ్వరి థియేటర్ లో ఓ మంచి సినిమా చూసేస్తా. పాత సినిమా అయినా ఎంత అద్భుతమైన కథ అనుకున్నావు. అసలు కథ ఏంటంటే, నేను నిన్ను కథ అడిగానా? కథ కాదు బావా, వాస్తవ జీవితాన్ని అద్దం పట్టే ఇద్దరు అచ్చమైన తెలుగు అమ్మాయిల గాథ. హీరో ప్రేమించాడు బావా అందం అహంకారం ఉన్న అక్కని కాదు, సింపుల్ గా ఉన్న చెల్లెల్ని. హీరో వెంట భారీగా వచ్చింది తను ప్రేమించిన అమ్మాయి కాదు. మరెవరు? వాళ్ళ అక్క. అదెలా కుదురుతుందిరా? పెళ్లి కొడుకు చూడలేదా? ఇంట్లో వాళ్ళు చూడలేదా? అమ్మాయి మారితే పెళ్లి పేట్ల మీద ఆగిపోవాలి కదా. బావా భలే పాయింట్ పడ్డా బావా. ఇది ఇన్వాల్వ్మెంట్ అంటే. అసలు పాయింట్ ఏంటంటే, అది కూడా మన మాధవ్ పెళ్లిలాగే ముసుగు పెళ్లి. పిల్లని ఎవరో చూడకూడదని పెళ్లి కూతురికి ముసుగేశాడు. ఒక విధంగా చూస్తే అదే కదా న్యాయం. చెల్లికి న్యాయం జరిగింది, మరి అక్క పరిస్థితి ఏంటి? అది కాదు బావా, అక్క పరిస్థితి ఏంట్రా? బావా, రామ్ గోపాల్ వర్మలాగా ఆ డైరెక్ట్ పార్ట్ 2 తీసుకుంటే అక్క పరిస్థితి ఏంటో చెప్పేవాడిని. ఒకే ఒకటి ఏంటంటే, చెల్లెల జీవితానికి న్యాయం జరిగిందని అక్క సంతోషించి తన దారి తను చూసుకోవాలి, అంతే. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? బంగారం లాంటి రేడియో పగలగొట్టపోయావు. అదేం చేసింది నిన్ను? రాధికకి అన్యాయం చేసి సత్యని కాపురానికి పంపించావుగా. ఇంకెందుకు టెన్షన్? ప్రశాంతంగా ఉండు. భోజనం వడ్డించాను, తిందువు గన్రా.